మహబూబాద్ జిల్లా వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు అత్యంత ప్రశాంతమైన వాతావరణంలో కొనసాగా ఇక గార్ల బయ్యారం మండలాల్లోని పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం నుంచే సందడి నెలకొంది. విద్యార్థులు తమ భవిష్యత్తుకు తొలి మెట్టుగా భావించే ఈ పరీక్షల కోసం నిర్ణీత సమయం కంటే అరగంట ముందే కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం 9:30 గంటలకు ప్రారంభమైన పరీక్ష మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగాయి. ఇక పరీక్షల నిర్వహణ కోసం గార్ల మండలంలో ప్రత్యేకంగా 2 కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. గార్ల గర్ల్స్ హై స్కూల్లో 145 మంది విద్యార్థులు, ఆశ్రమ పాఠశాల కేంద్రంలో 160 మంది విద్యార్థులు హాజరై తమ పరీక్షలను రాశారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేలా అన్ని వసతులు కల్పించడంలో అధికారులు పూర్తి స్థాయిలో విజయవంతమయ్యారు. మరొక వైపు పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. పేపర్ చాలా ఈజీగా ఉంది, మళ్ళీ ఆలోచింపదగినట్టుగా ఉంది. అంత ఈజీగా లేదు, హార్డ్గా లేదు, అందరు రాసేయగలిగేలా ఉంది. చాలా ఆలోచించి రాసాను. ఇవాళ తెలుగు ఎగ్జామ్ లో ఆశ్రమ స్కూల్లో నాకు సెంటర్ వచ్చింది. ఇవాళ ఎగ్జామ్ చాలా ప్రశాంతంగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా జరిగింది. ఇవాళ ఎగ్జామ్ మంచిగా రాసినాం మేము. అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కూడా మంచిగా ఉన్నారు. ఎగ్జామ్ అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా, మాకు దేని గురించి హార్డ్నెస్ లేకుండా చాలా ప్రశాంతంగా జరిగింది ఎగ్జామ్. ఉన్న టీచర్స్ కానీ ఏ అధికారులైనా అక్కడ నీళ్ళ సౌకర్యాలైనా ఏమైనా మంచిగా పెట్టి ఏ ఇబ్బంది కలగకుండా చూశారు. ఈరోజు 10వ తరగతి పరీక్షలు చాలా ప్రశాంతంగా జరిగింది. మొత్తం మండలంలో 305 మంది విద్యార్థులు ఈ యొక్క ఎస్ఎస్సి పరీక్ష రాశారు. ఏజీఎస్ఎస్ గార్లలో 145 మంది పిల్లలు పరీక్ష రాశారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో 160 మంది పిల్లలు పరీక్ష రాశారు. అందరు కూడా బాగా హాజరయ్యారు. ఒక్కరు కూడా అబ్సెంట్ కాలే. 100% పిల్లలందరూ కూడా హాజరయ్యారు. మార్కాపురం జిల్లాలో